హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజైతే కాళహస్తికి వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో. పార్కింగ్ నుంచి రెండో గేట్ వైపు చూడండి. అలాగే పార్కింగ్లో మేము బండి పెట్టేసి నెక్స్ట్ మా అన్న అయితే బొట్టు పెట్టించుకున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ చేత. వాళ్ళైతే బొట్టు పెట్టిన దానికి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత అయితే నేనైతే పెట్టించుకుంటాను చూడండి ఫ్రెండ్స్. నాకైతే బొట్టు పెట్టి ఇద్దరికి కలిపి 20 రూపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అది గంధము, విభూది, కుంకుమ 3 కలిపి పెడుతున్నాడు ఫ్రెండ్స్. ఈ అమ్మాయి అయితే అన్నం తింటుంది చూడండి. అలా అయితే మేము తెచ్చుకున్న అన్నం తినేసి అక్కడ మిగిలింది కొంచెం అందరికి పెట్టేసి మేమైతే నెక్స్ట్ భక్త కన్నప్ప పైన కొండపైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అలానే చూస్తూ ఉండండి, మీకు మొత్తం నేను పైనుంచి వ్యూ మొత్తం చూపిస్తాను. అయితే మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళకి పెట్టడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏంది భలే కామెడీ ఫ్రెండ్స్ అక్కడ. తర్వాత మేమైతే రెండో గేట్లో నుంచి గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, రెండో గేట్లో నుంచి వెళ్ళి భక్త కన్నప్ప కొండపైకి వెళ్తున్నాం. ఈ అమ్మాయి అయితే తోసుకొని పోతా ఉంది నన్ను. మెట్లు 350 మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్. అవి స్ట్రైట్గా ఉంటాయి. చూడండి మొత్తం చూపిస్తాను. ఎక్కలాక ఎక్కుతున్నారు వీళ్ళు. పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అది ఎక్కి అలా చూడండి ఫ్రెండ్స్. కొంచెం దూరం పైకి వెళ్ళినాక పైనుంచి వ్యూ ఎలా ఉందో, కాళహస్తి టెంపుల్ వ్యూ సూపర్గా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం పైకి వెళ్ళినాక మొత్తం సిటీ అంతా ఎలా కనిపిస్తుందో మనకి. రివర్ మొత్తం, కొండ కానీ మొత్తం టౌన్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనకి రోడ్డు మీద కనిపిస్తారు కదా శివపార్వతులు, అదే ఫ్రెండ్స్. నైట్ టైం అయితే లైటింగ్ సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే మా అన్న అయితే ఇల్లు కట్టాలని చెప్పి ఒక రాయి మీద ఒక రాయి పెడుతున్నారు ఫ్రెండ్స్. అలా పెడితే కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు ఫ్రెండ్స్. ఈ అమ్మాయి కూడా అలాగే మా అన్నం చూసి ఫాలో అవుతుంది. మేమైతే దర్శనం చేసుకొని మేము సోమవారం నుంచి రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. మెట్లు దిగి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో మామిడికాయలు కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఆ ప్యాకెట్ వచ్చి 30 రూపాయలు తీసుకున్నారు. అది వర్తో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి దిగలేక దిగుతున్నారు మెట్లు. చూడండి ఎలా ఉన్నాయో మెట్లు కిందకి. లాస్ట్లో ఫైనల్గా దర్శనం అయిపోయి కిందకు వచ్చినాక మేమైతే ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇక్కడైతే మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు. చూడండి ఎలా ప్రసాదం తీసుకొని అందరూ ఎలా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇదైతే పాల్కోవా ఫేమస్ కదా, కాళహస్తి పాల్కోవా ఐస్ క్రీమ్ ఇక్కడైతే అమ్ముతారు. ఫైనల్గా మనం అయితే పాతాళ గణపతి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వినాయకుడి స్వామి బావిలో ఉంటాడు. ఫైనల్గా అయితే మా కాళహస్తి ప్రయాణం ముగిసింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.